జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీ మొదలవుతుంది. ఏమన్నా కేసీఆర్ గారి లాగా ఎళ్ళే అవకాశం ఏమన్నా కనిపిస్తా ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తప్ప ఇంకెవరిని ఫాలో కాడు. తన్ని ఊరిన ఫాలో కావాల్సింది తప్ప ఇంకొకరిని ఫాలో అయ్యే టైప్ కాదు. చాలామంది కేసీఆర్ గారు రాలేదు కాబట్టి ఈయన గారు రాలేదు, అదేం కాదు. కేసీఆర్ గారికి ఇబ్బంది ఉంది, లీడర్ ఆఫ్ అపోజిషన్. జగన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇంకేం స్పీకర్ గుర్తించలేదు. అంటే కేసీఆర్ గారు రాలేదు కాబట్టి పోయా ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు కేసీఆర్ గారు పోయి సంతకం పెట్టి వచ్చేసారు కాబట్టి జగన్ గారు కూడా సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు. నెవర్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే అసెంబ్లీకి ఒకే ఒక మార్గం, అధికార పార్టీ ఆయన్ని స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించితే తప్ప ఆయన రాడు. కాబట్టి ఇంతకాలం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోయారనుకోండి, ఏమవుతుంది? ఒక పీరియడ్ దాటిన తర్వాత దాదాపు 60 రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ అయిన తర్వాత డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది. ఇంకా 60 రోజులు కావాలంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ దానికోసం వచ్చాడు అనే నెపరాదా? జగన్ గారు దేనైనా అంగీకరిస్తాడు కానీ ఇట్లాంటి భయపడ్డాడు, బెదిరించాడు అనేదాన్ని ఆయన అంగీకరించాడు. దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. కాబట్టి ఈ దశలో ఆయన వెళ్తే నేనైతే వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించినా గుర్తించకపోయినా, మైక్ ఇచ్చినా ఈకపోయినా ఆయన అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీలో తాను చెప్పదలుచుకుని చెప్పాలి. సమయం ఇస్తే చెప్పడం, సమయం ఇవ్వకపోతే వాకౌట్ చేసేసి బయట వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నా ఆరోపణ పెట్టడం, ఈ పద్ధతిని పాటించాలనేది నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. బట్ జగన్ గారి యొక్క వ్యవహార శైలి, జగన్ గారి యొక్క నడకని పరిశీలిస్తే ఆయన అసెంబ్లీకి రావడం అంటూ జరిగితే ఆయనే అపోజిషన్ లీడర్గా గుర్తించే తప్ప టెక్నికల్గా ఆయన వస్తాడని నేను అనుకోవట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జగన్ గారు లీగల్గా కూడా చూసుకునే వెళ్ళారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తించాలి అంటే 10% సభ్యులు ఉండాలనేది రాంగ్. అది లేదు. అయితే ఒక సాంప్రదాయంగా మారింది అది. పార్టీలన్నీ ఎవరు అధికారం ఉన్నాయి. రెండో, జగన్ గారు కూడా ఒక ఓడు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు, నా దయవల్ల మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, నాయకుడు గుర్తింపు ఉంది, ఒక 5 మందిని ఎట్లా లాగేస్తే హోదా పోతుంది అన్నారు. అంటే ఒక రకంగా టెక్నికల్గా 17 మందిని ఆయన చెప్తున్నట్టే కదా అనే అర్థం ఈరోజు తీయచ్చు. గతంలో జగన్ గారు ఏమన్నారు? జగన్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్ప అనేది మీద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంది. నా ఒపీనియన్ ఆయన వెళ్ళాలి. బట్ టెక్నికల్గా చూసినప్పుడు జగన్ గారు ఎందుకు కోర్టుకు వెళ్ళారు? ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించమని స్పీకర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన స్పీకర్కి లెటర్ ఇచ్చాడు, ఆయన దాన్ని పరిశీలన దశలో పెట్టుకున్నారు. కోర్టుకు వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే ఆయన లీగల్ పాయింట్ తెలుసు. లీగల్గా ఏంటి? శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని గుర్తిస్తారు అంటే, ఒకటి పొలిటికల్ నెగిటివ్ ఉండాలి, అంటే అధికారంలో ఉన్న పార్టీకి లేదా కూటమికి పొలిటికల్ అపోయింట్ గ్రూప్గా ఉండాలి, అంటే రాజకీయ ప్రత్యర్థిగా ఉండాలి. 2, ఆ ఉన్న ప్రత్యర్థుల్లో మేజర్ గ్రూప్గా ఉండాలి. 3, ఆ శాసనసభాపతి ప్రతిపక్ష నాయకుడు గుర్తించాలి. ఈ 3 ఉన్నాయి తప్ప 10% ఉండాలని ఎక్కడా లేదు. నిజానికి జగన్మోహన్ గారు కోర్టులో పిటిషన్ వేసి అసెంబ్లీ కార్యదర్శికో అసెంబ్లీకి నోటీస్ ఇచ్చింది కోర్టు. నిజంగా 10% అనేది రూల్ అయితే ఇయర్కే స్పీకర్ కార్యాలయం కానీ అసెంబ్లీ కార్యాలయం కానీ కోర్టుకు చెప్పు ఉంటుంది, 10% రూల్ ఉందండి సో అండ్ సో సెక్షన్ ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10% లేదు కాబట్టి ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి ఉంటాడు. ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అంటే అది లీగల్ కాదు. ఒకవేళ మేము ఇవ్వం 10% అనుకోండి, ఏ రూల్ ప్రకారం అని కోర్టు అడుగుతుంది. శాసనసభ స్పీకర్ సర్వోన్నత అయినటువంటి అధికారే, ఆయనకున్న అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత అధికారి కూడా ఎత్తు రూల్ కదా. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రపతికి నూతన ప్రధానమంత్రిని పిలిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. నియమిస్తారు రాష్ట్రపతి. ఎవరంటే వాళ్ళు నియమిస్తారా? నియమించరు కదా. శాసనసభ ఆ పార్లమెంటరీ పార్టీలో మేజర్ పార్టీ అంటే లాజిక్ ఫిగర్ 150+1 2/3 50+ వచ్చిన సీట్లో 50+1 సీట్ రావాలి. 100 సీట్లు అంటే 51 వస్తే పిలవాలి. 51 ఒక పార్టీకి వస్తే నాకు నచ్చిన 45 మందిని కూర్చోబెట్టి అవకాశం ఇస్తా అంటే చట్టం ఒప్పుకోదు, కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఏ పార్టీకి మెజారిటీ అప్పుడు రాష్ట్రపతి పాత్ర ఉంటుంది. అది ఎలానో రాష్ట్రపతి సర్వోన్నత అధికారి, సర్వోన్నతమైనటువంటి వ్యక్తి. అట్లే స్పీకర్ కూడా అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఆయన ఫైనల్ డెసిషన్ అంటే ఏదంటే అది కాదు కదా. ఖచ్చితంగా రూల్స్లో భాగంగా, అసెంబ్లీ రూల్స్లో భాగంగా ఆయన డెసిషన్. కాబట్టి ఈరోజు స్పీకర్ కార్యాలయం కానీ ఎవరు కానీ పబ్లిక్గా మాట్లాడుతున్నారు, 10% లేదు కాబట్టి, కానీ టెక్నికల్గా మాట్లాడట్లేదు. దీన్ని బట్టి అర్థం ఏంటి? కాబట్టి శాసనసభ స్పీకర్ గారికి లేఖ చాలాసార్లు జగన్ గారు రాసినట్టున్నారు, ఆ లేఖకి రిటర్న్గా ఎక్కడ రాయట్లేదు, మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదైనప్పుడు కూడా టెక్నికల్గా జగన్ గారిని సస్పెండ్ చేయడం కుదరదు, డిస్క్వాలిఫై చేయడం కుదరదు. అయినా కాకపోయినా ఆయన అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే మినహా జగన్ గారు అసెంబ్లీకి రాడు. అది కరెక్టా తప్ప అనేది వేరే సంగతి. బట్ ఆయన డెసిషన్ అది, ఇంకా డెసిషన్ మార్చుకోడు. ఇంత దూరం ప్రయాణించిన తర్వాత
ఇంకా డెసిషన్ మార్చుకుంటాడు అనుకోను. బహుశా నాకు తెలిసి ఇంకో 1 ఇయర్‌కో ఎప్పుడో ఆయన పాదయాత్ర చేసేట్టుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఇంకో జరిగితే 2 సమావేశాలు బయట ఉంటాడు.